హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో పోలీస్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి అభ్యర్థి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. సో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఫ్రెండ్స్, అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ప్రీవియస్లో జరిగినటువంటి 2016-18లో జరిగినటువంటి ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పేపర్ యొక్క పీడిఎఫ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే సాక్షి న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే త్వరలో కొత్త జిల్లాలకు కానిస్టేబుల్ల కేటాయింపు అని చెప్పేసి చూడవచ్చు. నూతన కులుల భర్తీ నాటికి ప్రక్రియ పూర్తి, కొందరికే ఆప్షన్లు, దాదాపుగా యథాతథ స్థితి అని చెప్పేసి మనం ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే తెలంగాణ పోలీస్ శాఖ కొత్త కురుల మార్గం మరింత సుగమం చేసేటువంటి పనిలో పడింది. ఇటీవల కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించి తొలి నోటిఫికేషన్ అయితే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే విడుదల చేసింది. మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఈలోగా డిపార్ట్మెంట్లో తాను చేయవలసినటువంటి పనులను చకచకా చేసుకుంటూ పోతుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అన్నిటికంటే ముందు దీనిలో భాగంగా అన్నిటికంటే ముందు 33 జిల్లాల వారీగా కానిస్టేబుల్ పోస్టులను విభజించవలసి ఉంది. ఇందుకోసం అనుసరించవలసినటువంటి వ్యూహాలపైన ఉన్నతాధికారులు దృష్టి సాధించారు. కొత్తగా డిపార్ట్మెంట్లో దాదాపుగా 20,000 పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నటువంటి క్రమంలో ముందుగా కొత్త జిల్లాల వారీగా కానిస్టేబుల్ల విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సిందని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. అయితే దీనిలో భాగంగా మనం చూసినట్లయితే జిల్లా పోస్టులు కావడంతో మనకు ఈ కొత్త జోన్లలో 2 మల్టీ జోన్లుగా అయితే మనకు డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మల్టీ జోన్ 1 కింద చూస్తే మనకు కాళేశ్వరం కావచ్చు అండ్ బాసర, సిరిసిల్ల, భద్రాద్రి జోన్లు. మల్టీ జోన్ 2 కింద చూస్తే యాదాద్రి, చార్మినగర్, జోగులాంబ అయితే ఏర్పడ్డాయి. అయితే ఇందులో ఉమ్మడి 10 జిల్లాల ఆధారంగా మరియు స్థానికత ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ కానిస్టేబుల్ యొక్క సర్దుబాటు ఈ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో ఉన్నటువంటి స్థానికత ఆధారంగా అయితే వీళ్ళ యొక్క కేటాయింపు చేస్తారని చెప్పేసి ఇచ్చారు. అంటే దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే ఉదాహరణకు ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ తీసుకొని మనకైతే ఒక ఎగ్జాంపుల్ ద్వారా తీయడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇప్పుడు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు అయితే విభజించారు. ఈ ఉమ్మడి జిల్లాలో ఎంపికైనటువంటి కానిస్టేబుల్ను స్థానికత ఉన్న ఖాళీల ద్వారా అక్కడ సర్దుబాటు చేసే వీలుంది. అలాగే ఉమ్మడి 10 జిల్లాలో ఇదే తరహాలో కానిస్టేబుల్ యొక్క సర్దుబాటు అయితే కానున్నాయని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. అయితే కొత్త జిల్లాలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి, అదేవిధంగా రిక్రూట్మెంట్ అయినటువంటి బ్యాచ్ల యొక్క సీనియారిటీ, కానిస్టేబుల్ యొక్క వయసును పరిగణలోకి తీసుకొని దీని యొక్క సర్దుబాటు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పీఆర్బీకి సమాచారం ఇలాంటి ఒక న్యూస్ చూడవచ్చు. కొత్తగా రాష్ట్రంలో రిక్రూట్మెంట్ చేయబోయేటువంటి పోస్టులపైన స్పష్టత రావాలంటే ముందుగా ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ స్థానాల విషయం కొలికి రావాలి. ఆ వివరాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్థిక శాఖ పంపుతుంది. అప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం మేరకు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అంటే కొత్త జిల్లాల వారిగా ఈ కానిస్టేబుల్ సర్దుబాటు చేయగా అక్కడ మిగిలినటువంటి ఖాళీల వివరాలను ఆర్థిక శాఖకు పంపితే అక్కడ నుంచి మనకు తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. అంటే మొదటగా మనకు ఈ కొత్త జిల్లాల వారిగా కానిస్టేబుల్ యొక్క సర్దుబాటు జరగాలి, దాని తర్వాత నోటిఫికేషన్ అనేటువంటి ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా అయితే మనం ఈ న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇదిలా ఉండగా మనకు ఈరోజు మరొక న్యూస్ పేపర్లో ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దిశ న్యూస్ పేపర్లో హుజరాబాద్ ఉప ఎన్నిక వచ్చే నెలలో అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 15 ఆగస్టు తర్వాత పోలింగ్, మరో 10 రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మరి ఇది ఎంతవరకు నిజమని ఇంకా క్లారిటీ లేదు. కానీ ఒకవేళ కనుక ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తే మాత్రం ఇది మళ్ళీ లేట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మరి దీనికి ముందు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా, లేదంటే ఇది ఎలక్షన్ స్టంట్లో భాగంగానే ఈ విధంగానే ప్రభుత్వం వాడుకుంటుంది అనేటువంటిది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తుంటే సో ప్రక్రియ అయితే త్వరగా చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇది బిఫోర్ ఎలక్షన్స్ వస్తే మాత్రం చాలామంది నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూడడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.